చూడాలి. అంటే ఇక్కడ కోర్టు టఫ్ స్టాండ్ తీసుకుంటుంది అనేది ఒక అజంప్షన్, ఒక హోప్ అయి ఉండొచ్చు మీది. కానీ లాస్ట్ ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడే కోర్టు సిబిఐను జగన్మోహన్ రెడ్డి గారి అడ్వకేట్స్ కూడా నోటీసులు ఇచ్చారు కదా, రిప్లై వేయండి అని వాటికి వాయిదా వేశారు. ఇవాళ రిప్లై వేయలేదు ఎందుకు వాళ్ళు? అది కూడా నోటీస్ చేసింది కదా కోర్టు, ఎందుకు వేయలేదని కూడా అడిగింది కదా. అవును, అప్పుడు మా లాయర్ అయితే చెప్పాడు, సార్ ఎందుకు వేయలేదు అంటే దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ అని చెప్పాడు. సో ఆయన నవ్వాడు అంతే జడ్జి గారు. మై లాయర్ వెరీ క్లియర్లీ మెన్షన్ దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ అని. సో ఈ మొత్తం వ్యవహారంలో సిబిఐని ఎందుకు అనుమానించాల్సి వస్తోంది అంటే ఈ కేసుల విచారణ జాప్యం వెనుక, లేకపోతే బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసే విధమైన వాతావరణం రావడం వెనుక అంతే కదా. వాళ్ళు సమాధానం ఆ రోజు మీరు వేసిన పిటిషన్ మీద నోటీస్ ఇచ్చి బెయిల్ రద్దు పిటిషన్ మీద సిబిఐని అడిగితే మీ ఇష్టం అని చెప్పి ఏ సమాధానం చెప్పకపోయేసరికి కోర్టు కొట్టేసిందని మనం అనుకుంటున్నాం. నో, దే వర్ సో జనరస్. నో, అప్పుడు సిబిఐ దే వర్ సో జనరస్ అండి. మీరు ఏది చెప్తే అది చేస్తాము, మీరు బెయిల్ రద్దు చేస్తే ఓకే ఫాలో అవుతాం, మీరు బెయిల్ పిటిషన్ రద్దు చేసినా ఓకే, మీరు చెప్పింది ఫాలో అవడానికి అన్నారు. ఒక దర్యాప్తు సంస్థ స్ట్రైట్ అవే బెయిల్ ఇవ్వాలి లేదా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కేసు నడుస్తుందండి, వాళ్ళు రెండు ఉన్నాయి, అరవింద్ కేజ్రీవాల్ కవిత ఇద్దరు నడుస్తున్నాయి. లాయర్లు దేవర్ క్లియర్, ఈడీ అడ్వకేట్స్ చాలా క్లియర్ గా ఉన్నారు, బెయిల్ ఇవ్వడానికి లేదు, లేకపోతే మాకు కస్టడీ కావాలి, చాలా క్లియర్ గా ఉన్నారు. కానీ ఇక్కడ సిబిఐ అడ్వకేట్స్ ఆ రోజున మీరు అన్నట్టు సో జనరస్ అన్నారు కదా, అట్లా ఎందుకున్నారు అనేది కొంత టిపికల్ ఇది స్టాండ్. అది ఇప్పటికీ అదే కొనసాగుతోందా? అవును అనే కదా అని అర్థం. ఎందుకంటే ఇప్పుడు కూడా అది ఫైల్ చేయమంటే ఫైల్ చేయలేదు. అసలు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. వెంకటకృష్ణ గారు మన ఎక్స్ ఎంపీ, మన తెలుగు హీరోయిన్ జయప్రద గారు ఎలక్షన్ టైంలో ఏదో చిన్న చిన్న పెట్టి కేసులు పెడతా ఉంటారు కదా, ఏదో అదేదో అతిక్రమించారు, చిన్న చిన్న ఉంటాయి, 10 తర్వాత ఇలాంటివి ఏదో 1-6 అతిక్రమణల మీద ఆవిడ మీద కేసు ఉంటే లోవర్ కోర్టులో, ఆవిడ ఇదేదో పెట్టి కేసే కదా అని చెప్పి పెద్దగా పట్టించుకోలేదు, ఆవిడ ఎక్కడో షూటింగ్లో ఉందనో మొత్తం మీద 2-3 సార్లు కోర్టుకు వెళ్ళకపోతే అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. అవును, అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. మరి సంధింటి వారికి 3000 సార్లు ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆవిడ ఎగ్జామ్షన్ అడిగింది, కానీ ఎగ్జామ్షన్ అవ్వలేదు, ఎత్తురమ్మన్నారు. ఏది 2 సార్లు రాకపోతేనే జయప్రద గారిని. అది మన కోర్టులు, మన వ్యవహారాలు బొబ్బులపూల్ సినిమాలో ఎన్టీ రామారావు చెప్పినట్టు అలా ఉంటాయన్నమాట. సో సిబిఐ